హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ఈరోజు మన టాపిక్ వుడ్. ఎస్, మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వుడ్ అనే మోడల్ వర్బ్ గురించి. అయితే చాలామందిని కన్ఫ్యూజ్ చేసే మోడల్ వర్బ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వుడ్ మాత్రమే. ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా ఇంట్రెస్టింగ్ మోడల్ వర్బ్ కూడా వుడ్ మాత్రమే. ఎలా అనేది తెలుసుకుందాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, వీడియోస్ని చూడండి, చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే గివ్ మీ ఎ థమ్స్ అప్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వుడ్ అనేది విల్కి పాస్ట్ ఫామ్. విల్ అంటే తెలుసు కదా, ఫ్యూచర్లో జరిగే యాక్షన్స్ని గురించి చెప్పడానికి మనం విల్ యూజ్ చేస్తాం. ఆ విల్కి పాస్ట్ ఫామ్ అంటే ఏంటంటే వుడ్. ఆ విల్కి పాస్ట్ ఫామ్గా మనం వుడ్ యూజ్ చేయడం జరుగుతుంది. వుడ్కి మనకి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విల్ తెలుసు అనుకోండి, మీరు భవిష్యత్తులో జరిగే యాక్షన్స్ మాత్రమే చెప్పొచ్చు విల్ ఉపయోగించి. అదేవిధంగా డిడ్ తెలుసు అనుకోండి, గతంలో జరిగిన పనులను మాత్రమే చెప్పొచ్చు. కానీ వుడ్ సిగ్నిఫికెన్స్, వుడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది భవిష్యత్తులో జరిగే విషయాలను చెప్తుంది, గతంలో జరిగిన విషయాల గురించి చెప్పొచ్చు, ప్రజెంట్ గురించి కూడా చెప్పొచ్చు, ఇంకా ఒపీనియన్స్ చెప్పొచ్చు. ఈ విధంగా వుడ్ గురించి చాలా సో మెనీ యూసేజెస్ మనకు ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ప్రతి ఒక్క యూసేజ్ని చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, సో దట్ వీ విల్ గెట్ సూపర్బ్ క్లారిటీ ఆన్ హౌ టు యూజ్ వుడ్. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. యా, ఇక్కడ వుడ్ అనేది విల్కి పాస్ట్ ఫామ్ అనేది ఒకటి, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, స్ట్రక్చర్ ఏంటి? ప్రతి ఒక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్తో కామన్గా యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? వుడ్. మనకి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయి మనకి? 7 ఉంటాయి కదా. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్తో కామన్గా యూజ్ చేసే మోడల్ వర్బ్ ఏంటి? వుడ్. అందరితో కామన్గా యూజ్ చేస్తాం, మనకి చేంజెస్ ఏమీ ఉండదు. అయితే వుడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ యూజ్ చేసేది ఏంటి? వర్బ్ నెంబర్ 1 అంటే ప్రజెంట్ ఫామ్ మాత్రమే యూజ్ చేస్తాం, వేరే ఏది యూజ్ చేయడానికి లేదు. ఓకే, అయితే పార్ట్ ఆఫ్ ది వుడ్ యూసేజెస్లో మనం నెంబర్ 1 ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూద్దాం. అయితే ఏదైనా పని చేయాలని ఇష్టపడుతున్నాను, చేయాలనుకుంటున్నాను, కాఫీ తాగాలనుకుంటున్నాను, నిన్ను కలవాలనుకుంటున్నాను, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, స్టేజ్ మీదకి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అనే పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో యూ కెన్ యూజ్ ఐ వుడ్ లైక్ టు, విచ్ ఈజ్ మోర్ ఫార్మల్ యూసేజ్. చాలా బాగుంటుంది యూసేజ్, అందరికీ నాకు చాలా ఇష్టమైన యూసేజ్, మీరు కూడా చాలా తరచుగా యూజ్ చేస్తారు. ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ది డయాజ్. ప్రైమ్ మినిస్టర్ గారిని స్టేజ్ మీదకి పిలవడానికి ఇష్టపడుతున్నాను, ఈ విధంగా చెప్పొచ్చు. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ కాఫీ, నేను కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్, నీకు ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నిన్ను కలవడానికి ఇష్టపడుతున్నాను. ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఐ వుడ్ లైక్ టు అని చెప్పిన తర్వాత వర్బ్ ఫామ్, ప్రజెంట్ వర్బ్ ఫామ్ వస్తుంది. అయితే ఇంకొంచెం ఇష్టం ఎక్కువగా చెప్పడానికి ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, ఐ వుడ్ లవ్ టు మీట్ యూ, నేను నిన్ను కలవడానికి ఇష్టపడుతున్నాను, ఐ వుడ్ లవ్ టు మీట్ యూ. ఈ విధంగా సో మెనీ థింగ్స్ ఇట్లా చెప్పొచ్చు. రైట్ గైస్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ కాఫీ అంటే నేను కాఫీ తాగాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, కలవడానికి ఇష్టపడుతున్నాను. ఐ వుడ్ లవ్ టు టెల్ యూ సంథింగ్, నేను ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా యూజ్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు అనేది చాలా బాగుంటుంది, అదొక వెర్షన్లో యూజ్ చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మేకింగ్ పొలైట్ రిక్వెస్ట్స్ అంటే నాకు సాయం చేస్తారా, మీకు అభ్యంతరం లేకపోతే నాకు సాయం చేస్తారా. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ, వుడ్ యూ లైక్ టు హెల్ప్ మీ, నాకు సాయం చేయడానికి ఇష్టపడతారా, వుడ్ యూ లైక్ టు హెల్ప్ మీ. లేదా నాకు సాయం చేస్తారా, వుడ్ యూ లైక్ టు హెల్ప్ మీ. వుడ్ యూ లైక్ టు క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ మీ, ఈ బ్యాగ్ నా కోసం క్యారీ చేస్తారా. వుడ్ యూ గివ్ మీ దట్ బుక్, నాకు ఆ బుక్ ఇస్తారా. వుడ్ యూ గెట్ మీ సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ ఆఫ్ నీళ్ళు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చిస్తారా. ఈ విధంగా. ఓకే, వుడ్ యూ క్లియర్ మై డౌట్స్, వుడ్ యూ ప్లీజ్ క్లియర్ మై డౌట్స్, నా డౌట్స్ క్లియర్ చేస్తారా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ వన్ మోర్ డ్రింక్, ఇంకొక డ్రింక్ తాగుతారా. వుడ్ యూ లైక్ టు కమ్ అలాంగ్ విత్ మీ, నాతో పార్టీకి వస్తారా. వుడ్ యూ లైక్ టు కమ్ విత్ మీ టు ద పార్టీ, నాతో పార్టీకి రావడానికి ఇష్టపడతారా. సో మెనీ థింగ్స్ అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే
పొలైట్ రిక్వెస్ట్స్ గురించి మాట్లాడతారో అలాంటి సిచ్యువేషన్లో ఈ విధంగా యూజ్ చేయండి. వుడ్ యూ లైక్ సమ్ కాఫీ, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ఏం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైనా రిలేటివ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు చూడండి, ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ యూజ్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ ఆర్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ, టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, ఏం తీసుకుంటారు. ఇట్లాంటి పర్టికులర్ మనకి డైలీ లైఫ్ యూసేజ్లో చాలా వరకు యూజ్ చేయొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా. ఇంకొకటి నెంబర్ 3 ఏంటంటే గతంలో చేసిన పనులని, అంటే చేసేవాన్ని అని చెప్పడానికి, గతంలో ఆ పని చేసేటోని ఈ పని చేసేటోని ఇప్పుడు చేయట్లేదని అర్థం. ఓకే, అయితే అట్లాంటి పనులు చేయడానికి గతంలో ఉన్న అలవాట్లను చెప్పడానికి మనం యూజ్డ్ టు అనేది ఉపయోగిస్తామని ఒక సపరేట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అవసరమైతే ఆ క్లాస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యూ కెన్ గో ఫర్ అండ్ యూ కెన్ వాచ్ దట్ క్లాస్ టూ. అయితే ఆ యూజ్డ్ టుకి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూజ్ వుడ్, దానికి బదులుగా వుడ్ కూడా యూజ్ చేయొచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నేను పొద్దున్నే లేచేవాడిని, ఐ వుడ్ గెట్ అప్ ఎర్లీ. ఓకే, లేదా ఐ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఐ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ అంటే నేను పొద్దున్నే లేచేవాడిని, లేదా నేను త్వరగా నిద్ర లేచేవాడిని. ఐ వుడ్ గెట్ అప్ ఎర్లీ అంటే నేను త్వరగా నిద్ర లేచేటోని. ఈ విధంగా ఐ వుడ్ రీడ్ బుక్స్ అంటే నేను బుక్స్ చదివేటోని. ఐ యూజ్డ్ టు రీడ్ బుక్స్ అన్నా కూడా సేమ్, నేను బుక్స్ చదివేవాడిని అని చెప్పడం. ఐ యూజ్డ్ టు రైట్ స్టోరీస్, నేను కథలు రాసేవాడిని. ఎక్స్క్యూజ్ మీ. అలాగే ఐ వుడ్ రైట్ స్టోరీస్ అంటే నేను కథలు రాసేవాడిని. సేమ్, అంటే గతంలో చేసేటోన్ని, చేసేది, చేసేవాళ్ళం అని చెప్పడానికి వుడ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా వుడ్ తర్వాత వర్బ్ నెంబర్ 1 మాత్రమే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఈ విధంగా వెన్ ఐ వాజ్ ఇన్ మై విలేజ్ ఐ వుడ్ గెట్ అప్ ఎర్లీ, నేను విలేజ్లో ఉన్నప్పుడు తొందరగా నిద్ర లేచేటోని. ఐ వుడ్ గో జాగింగ్ వెళ్ళేటోని. ఐ వుడ్ డూ యోగా చేసేటోని. ఈ విధంగా అన్నమాట చాలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు గతంలో చేసేవాడిని, చేసేటోళ్ళం అని చెప్పినప్పుడు. ఓకే గైస్, సో ఇంకొక యూసేజ్ ఏంటి అనేది చూద్దాం. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది, చూద్దాం. ఆమె కాల్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సిచ్యువేషన్ నెంబర్ 1 సిచ్యువేషన్ ఏంటంటే ఆమె కాల్ చేస్తుంది నాకు అని అనుకుంటున్నా. అయితే ఆమె ఫోన్ చేస్తుంది లేదా కాల్ చేస్తుంది అంటే షీ విల్ కాల్ మీ. ఫ్యూచర్ యాక్షన్, షీ విల్ కాల్ మీ అని నేను అనుకుంటున్నా అంటే ఐ థింక్ షీ విల్ కాల్ మీ. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే విల్కి పాస్ట్ ఫామ్ ఏంటి, వుడ్ అని మనం ఇన్ ద బిగినింగ్లోనే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి చూద్దాం మరి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ని ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అనేది. ఇక్కడ ఐ థాట్ అంటే నేను అనుకున్నా, షీ వుడ్ కాల్ మీ అంటే నాకు ఆమె ఫోన్ చేస్తుందని అనుకున్నా. దట్ మీన్స్ ఏంటి, షీ డిడ్ంట్ కాల్ మీ. ఆమె నాకు ఫోన్ చేయలేదు కానీ చేస్తుందని అనుకున్నా. అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఐ థాట్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకున్నా. ఐ థాట్ షీ వుడ్ యాక్సెప్ట్ మై లవ్, షీ వుడ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. నా ప్రపోజల్ ఆమె యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నా కానీ షీ డిడ్ంట్. ఐ థాట్ హీ వుడ్ టీచ్ మీ ఇంగ్లీష్, అతను నాకు ఇంగ్లీష్ చెప్తాడని నేను అనుకున్నా బట్ హీ డిడ్ నాట్. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్ థాట్ దట్ సెంటర్ వుడ్ గివ్ ఫండ్స్, సెంటర్ నిధులు ఇస్తుంది అని స్టేట్ గవర్నమెంట్స్ అనుకున్నారు కానీ ఇచ్చిందా, నో. సో ఈ విధంగా అన్నమాట, అంటే జరుగుతుంది అని అనుకున్నా కానీ జరగలే. అట్లాంటి సిచ్యువేషన్లో మనం వుడ్ బాగా యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం ఒక మీ కైండ్ ఆఫ్ ఓన్ ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. ఓకే గైస్, మనం చాలా సెంటెన్సెస్ని ఈ ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్. ఇక్కడ వీ థింక్ దట్ ద గవర్నమెంట్ విల్ లిఫ్ట్ ద లాక్డౌన్, గవర్నమెంట్ లాక్డౌన్ని ఎత్తేస్తుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, అయితే వీ థాట్ ద గవర్నమెంట్ వుడ్ లిఫ్ట్ ద లాక్డౌన్ అంటే ఏంటిది, గవర్నమెంట్ లాక్డౌన్ ఎత్తేస్తుంది అని అనుకున్నాం, నిన్నటి వరకు అనుకున్నాం. బట్ వాట్ హ్యాపెండ్, ఇట్ డిడ్ నాట్ లిఫ్ట్ ద లాక్డౌన్. ఎత్తేసిందా, ఎత్తేలేదు. మోర్ ఓవర్ ఏం జరిగింది, ఇట్ ఎక్స్టెండెడ్ ద లాక్డౌన్ టిల్ May 17th వరకు పొడిగించింది. ఈ విధంగా అన్నమాట మనం నిన్న అనుకున్నాం, వి థాట్ దట్ ద గవర్నమెంట్ వుడ్ లిఫ్ట్ ద లాక్డౌన్
లాక్డౌన్ ఎత్తేస్తారేమో అని నేను అనుకున్నాం, కానీ ఎత్తేసిందా? నో, ద గవర్నమెంట్ డిడ్ నాట్ డూ దట్, చేయలేదు. ఇట్లాంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్లో యూ కెన్ యూజ్. మీరు చాలా చూడండి. నేను వాడు పార్టీ ఇస్తాడని అనుకున్నా, ఐ థాట్ హీ వుడ్ గివ్ మీ ఎ పార్టీ. ఆమె నన్ను ఇన్వైట్ చేస్తుంది అనుకున్నా, ఐ థాట్ షీ వుడ్ ఇన్వైట్ మీ టు ద పార్టీ. సో మెనీ థింగ్స్. ఓకే, ఇట్లా అన్నమాట. ఐ థాట్ ఈ వుడ్ కాల్ మీ, అతను కాల్ చేస్తాడని అనుకున్నా, బట్ చేయలే. అయితే చేస్తారని అనుకున్నా, జరుగుతుందని అనుకున్నా. ఈ విధంగా ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్, వర్షం వస్తుందని అనుకున్నా, కానీ రాలే. ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద గైజ్ దే థాట్ దట్ గవర్నమెంట్ వుడ్ ఓపెన్ వైన్ షాప్స్ ఓపెన్ చేస్తుందని అనుకున్నారు, బట్ ద గవర్నమెంట్ డిడ్ నాట్, చేయలేదు. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో మెనీ సెంటెన్సెస్. ఓకే గైస్, సో ఈ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఈజీగా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ప్రతి ఒక్క డౌట్ని నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఛానల్ని లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు వుడ్ గురించి క్లాస్ నెంబర్ 1 డిస్కస్ చేసినాం. ఇంకొక 2-3 క్లాసెస్ని చాలా క్లియర్గా ఇంకా ఎక్కువ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 100% నేర్చుకుందాం ఏది నేర్చుకున్నా. సో ఎవరికైతే ఉపయోగపడుతుందో